హలో గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి అందరికీ నమస్కారం. ముందుగా హ్యాపీ రాజ్ తెలుగు ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి విచ్చేసిన మీడియా వారికి అండ్ వివిధ మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్న ప్రేక్షకులకి అండ్ ముందుగా మా వెంకీ అట్లూరి గారికి, శివ నిర్వాణ గారికి అండ్ మా ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ఇప్పుడు యాక్టర్గా మారి ఎన్నో అద్భుతమైన సినిమాల్ని అందిస్తున్నటువంటి జీవి ప్రకాష్ గారికి హార్టియెస్ట్ వెల్కమ్. ఒక పక్క ఇరుముడి మ్యూజిక్ ఆల్బము, ఇటు పక్క ఏమో ఇప్పుడు ఈ కాంబినేషన్, మళ్ళీ ఈ సక్సెస్ కాంబినేషన్ సార్. సో ఇలా చూడడం చాలా ఆనందంగా ఉంది మాకు. సో హ్యాపీ రాజ్ ఈ సినిమా కూడా రిలీజ్ అయ్యి మీకు బోల్డ్ అంత హ్యాపీనెస్ని తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ అలానే మా గౌరీ ప్రియ సో హ్యాపీ, చాలా ముచ్చటేస్తుంది. అటుపక్క వీసా అంటున్నారు, చెన్నై లవ్ స్టోరీ అంటున్నారు, ఇప్పుడు హ్యాపీ రాజ్ అంటున్నారు. సో గుడ్ టు సీ యూ అండ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. ఇంకా ఇంకా మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. అండ్ సో ట్రైలర్ చూసే కంటే ముందు ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన అద్భుతమైన 2 పాటల్ని చూసేద్దాం. హియర్ వి గో, ద లిరికల్ సాంగ్స్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. ఎస్, సో జస్టిన్ ప్రభాకరన్ గారు అద్భుతమైన మ్యూజిక్ అందించారు. ఒకసారి గట్టిగా టీమ్ హ్యాపీ రాజ్ అందరికీ క్లాప్స్ అండి. అండ్ ఈ సినిమాలో హీరో హీరోయిన్ల మధ్య ఆ ఫన్ కానీ, ఆ ఎంటర్టైన్మెంట్ కానీ, ఆ లవ్ కానీ మిస్ అవ్వకుండా అండ్ ఫాదర్ అండ్ సన్ మధ్య ఆ ఎమోషన్ కానీ అద్భుతంగా చూపించబోతున్నారని అయితే అర్థమైపోయింది. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ అండ్ మా ప్రొడ్యూసర్స్ ఇద్దరికి కూడా హార్టియెస్ట్ వెల్కమ్. అండ్ డైరెక్టర్ గారికి, సో జార్జ్ గారు మనం రీసెంట్గా డ్రాగన్లో చూసాం అద్భుతమైన ఫాదర్ క్యారెక్టర్. అండ్ ఫర్ షూర్ ఈ సినిమాలో కూడా మరొక డెప్త్ ఉన్న ఫాదర్ రోల్లో కనిపించబోతున్నారని అయితే అర్థమైపోతుంది. సో శివ నిర్వాణ గారు ఉన్నారు కాబట్టి, అండ్ వెంకీ అట్లూరి గారు, ఇటుపక్క సార్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్. అండ్ ఇప్పుడు ఏమో అప్కమింగ్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ ఇది ఇరుముడి. సో సార్ ఇందులో చూసాం మనం ఒక సీన్లో సిగరెట్తో అలా ఆవిడ టార్చర్ పెడుతూ నువ్వు నన్ను లవ్ చేయాల్సిందే అని అంటూ ఉన్నారు. సో అలా మీ వైఫ్కి మీకు వచ్చిన సిచ్యువేషన్స్ ఏవైనా ఉన్నాయా? మీరు డైరెక్షన్లో చాలా బిజీగా ఉన్నప్పుడు నన్ను బయటకు తీసుకెళ్లాల్సిందే అన్న సిచ్యువేషన్స్ ఏవైనా? ఉంటాయండి, చాలా ఉంటాయి కదా, కానీ టైంకి గుర్తు రావాలి కదా ఏంటనేది. ఒక్కటి ఏదైనా చెప్పండి, మర్చిపోలేంది బాబోయ్ ఇలాంటి సిచ్యువేషన్ మళ్ళీ రాకూడదు అన్నది. అంటే మోస్ట్లీ అవే ఉంటాయి కాబట్టి ఎక్కువైపోయి గుర్తు రావట్లా. అయ్యయ్యో. ఏంటి బాగా ఇబ్బంది పడి బయటికి వెళ్ళాలి అవును అవును. ప్రస్తుతానికైతే ప్రొఫెషనల్లో నాకైతే వైఫ్ నుంచి ఆ ఇబ్బంది లేదండి. ఐఎమ్ సో ఫార్చునేట్. స్టార్టింగ్ స్టేజెస్లో అలా ఇక ముందు ఏమైనా ఉంటుందేమో, ఇప్పుడు దాకా అయితే లేదు, నిజంగానే లేదు. ఇప్పుడు కూడా ప్రొఫెషనల్లీ షీఈ్ సో సపోర్టివ్. ఇంటికి లేట్గా రానందుకు తిడతారు తప్ప, లేట్గా వస్తే తిడతారు తప్ప, షూటింగ్లో ఉన్నప్పుడు ప్రొఫెషనల్లో ఉన్నప్పుడు ఏమంటారు. ఓకే, పోనీలేండి, చాలా చక్కగా దొరకకుండా ఆన్సర్ ఇచ్చారు. ఇంటికి వెళ్ళాలి కదా అవ్వగానే. ఓకే, అండ్ వెంకీ అట్లూరి గారు, సో పాసా ఎందుకు? ఓకే సరే, కుమార్ గారి నుంచి స్పెషల్గా ఆయన జారీ చేసుకున్నారు కాబట్టి పాస్ వెంకీ గారు. ఓకే, సో మీ ఇద్దరు చేతుల మీదుగా ఇప్పుడు హ్యాపీ రాజ్ తెలుగు ట్రైలర్ని చూడబోతున్నాం. మీరు హ్యాపీ రాజ్ తెలుగు ట్రైలర్ లాంచ్ అంటే ట్రైలర్ చూసేద్దాం సార్. చెప్పండి సార్. హ్యాపీ రాజ్ తెలుగు ట్రైలర్ లాంచ్. ఎస్, హియర్ వి గో, హ్యాపీ రాజ్ తెలుగు ట్రైలర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. ఎస్, ఎలా అనిపించింది ట్రైలర్? సో మామూలుగా లేదు, ఫన్, ఎంటర్టైన్మెంట్, ఒక పక్క లవ్, ఎమోషన్. అసలు రాజ్ అండ్ కావ్య మామూలుగా లేదు, మీ ఇద్దరి కాంబినేషన్, యాక్టింగ్ క్వీన్ నిజంగానే మామూలుగా లేదు. అండ్ ఈయన జీవి ప్రకాష్ గారు అయితే అటుపక్క బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఆల్బమ్స్ అందిస్తూనే ఉంటారు, ఇటుపక్క హీరోగా సినిమాలు చేస్తూ బ్లాక్ బస్టర్లు అందుకుంటూనే ఉంటారు. బ్యాచులర్లో చూసాం, కింగ్స్టన్లో చూసాం, అడియేలో చూసాం, అండ్ ఇప్పుడు హ్యాపీ రాజ్గా మన అందరినీ అలరించడానికి సిద్ధమైపోయారు. సో తెలుగులో మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా మార్చి 27వ తారీఖున మన అందరం చూడబోతున్నాం. అండ్ హై అండ్ ప్రొడక్షన్ వాల్యూస్తో అండ్ మంచి మ్యూజిక్తో మన అందరం కూడా ఈ సినిమాని చూడబోతున్నాం. బియాండ్ పిక్చర్స్ బ్యానర్ పై జైవర్ధ ప్రొడ్యూసర్గా అండ్ మదన్ క్రిస్టోఫర్ గారి అద్భుతమైన సినిమాటోగ్రఫీలో, జస్టిన్ గారి మ్యూజికల్లో, మరియా రాజా గారి అద్భుతమైన డైరెక్షన్లో, అండ్ చాలా కాలం తర్వాత మనం ఈ సినిమా ద్వారా అబ్బాస్ గారిని చూడబోతుండడం చాలా ఆనందం కలిగిస్తుంది. సో అబ్బాస్ గారికి కూడా స్పెషల్ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ మన తెలుగు సినిమా ప్రేక్షకులందరి తరఫున టీం అందరినీ ఒక్కొక్కరుగా వేదిక మీదకి ఆహ్వానం పలికేద్దాం. ముందుగా మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ నుంచి శశి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. హియర్ వి వెల్కమ్ our Shashi Garu to please join the stage. And now let me invite co-producer of this film, Jaykant Garni సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ శశి గారిని బొకే అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.
And now let me invite Aishwarya Jayvarda garu also to please join the stage. So Aishwarya గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. And now let me invite our producer Jayvarda garu also to please join the stage. So శశి గారిని ఇద్దరికి కలిపి బొకే అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. And now let me invite our beautiful and talented Sai Gauri Priya గారిని సాధారణంగా వేదిక మీద ఆహ్వానం పలికేస్తున్నాం. శ్రీ గౌరీ ప్రియ గారు, సో మనం చూసాం ట్రూ లవర్లో, మ్యాడ్లో, మెయిల్లో అండ్ ఇప్పుడు వీసాతో పలకరించబోతున్నారు హ్యాపీ రాజ్ అండ్ అలానే చెన్నై లవ్ స్టోరీ. సో వరుసగా బ్లాక్ బస్టర్లు అందుకోవడానికి రెడీ అయిపోయారు. సో హ్యాపీ ఫర్ యూ అండ్ కంగ్రాచులేషన్స్. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ ఆ డైరెక్టర్ మరియా రాజా గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ శశి గారిని బొకే అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే మా గౌరీ ప్రియ గారికి కూడా బొకే అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం శశి గారిని. ఆల్రెడీ ఆవిడ అందంగా ఉన్నారు కదా, మళ్ళీ బొకే ఎందుకు అని చెప్పి. ఓకే, అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ అవర్ బ్లాక్ బస్టర్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ హీరో జీవి ప్రకాష్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. ఎన్నో అద్భుతమైన సినిమాలకి మ్యూజిక్ అందించి అండ్ హీరోగా మారి వరుసగా బ్లాక్ బస్టర్లు అందుకుంటున్నటువంటి జీవి ప్రకాష్ గారికి స్పెషల్ కంగ్రాచులేషన్స్. అండ్ శశి గారిని బొకే అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎస్, అండ్ ఇవాళ మాకు చీఫ్ గెస్ట్లుగా విచ్చేసినటువంటి మా డైరెక్టర్స్ వెంకీ అట్లూరి గారిని అండ్ అలానే శివ నిర్వాణ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ వెంకీ అట్లూరి గారు అండ్ జీవి ప్రకాష్ గారి కాంబినేషన్లో సార్ చూసాం అండ్ వీళ్ళిద్దరి కాంబోని మళ్ళీ ఇవాళ చూడడం చాలా ఆనందంగా ఉంది. అండ్ శివ నిర్వాణ గారు అండ్ అలానే జీవి ప్రకాష్ గారి కాంబినేషన్లో ఇరుముడి కూడా చూడబోతున్నాం. ఓకే, వన్ గ్రూప్ పిక్చర్ ఫర్ మీడియా. అందరూ కూడా శశి గారు, గౌరీ ప్రియ గారు అండ్ యా సార్, వన్ స్టెప్ ఫార్వర్డ్ సార్. సార్ వన్ స్టెప్ ఫార్వర్డ్. ఒక వన్ స్టెప్ ఫార్వర్డ్. యా యా సేమ్ అలానే ఛానల్స్కి కూడా. ఒక ఫోటో కావాలా? ఓకే, ఒక గ్రూప్ అండి ఛానల్స్ కోసం గ్రూప్ పిక్చర్ సార్, కొంచెం దగ్గరికి. యా ఐశ్వర్య గారు ప్లీజ్. యా
థ్యాంక్ యూ. అండ్ అలానే స్పెషల్గా థ్యాంక్స్ తెలియజేస్తున్నాం రవితేజ గారికి. సో డిజిటల్లో ఆయన హ్యాపీ రాజ్ తెలుగు ట్రైలర్ని లాంచ్ చేయడం జరిగింది. సో టీం అందరి తరఫున ఆయనకి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తూ ముందుగా కో ప్రొడ్యూసర్ జైకాంత్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. తెలుగు కొంచెం కొంచెమే వచ్చు. సో ఏదైనా తప్పుగా మాట్లాడితే మంచుకోండి. వచ్చిన ప్రెస్ మీడియా అందరికీ చాలా థ్యాంక్ యూ. హ్యాపీ రాజ్ మార్చ్ 27th నుంచి రిలీజ్, బోత్ తమిళ్ అండ్ తెలుగు. రిక్వెస్టింగ్ ఆల్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు ప్రొడ్యూసర్ ఐశ్వర్య గారిని కూడా మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. పర్లేదు, ఒక 2 మాటలు మాట్లాడండి ప్లీజ్. నో, ఇట్స్ ఓకే, కమ్. Wishing the entire team of Happy Raj all the best, and we want all of your support. Watch the movie on March 27th in the theaters. Thank you. థ్యాంక్ యూ ఐశ్వర్య గారు. వి విష్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ వెల్కమ్ టు తెలుగు సినిమా ఆల్సో. అండ్ ఇప్పుడు అలానే మా ప్రొడ్యూసర్ జయవర్ధ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. Good afternoon to one and all here. Good afternoon to one and all present here. The press, special invitees, Mr. Venki and Mr. Shiv. Thank you for gracing the event. Yeah. And so first of all, you've seen the trailer and also the 2 songs that we've seen in Telugu today. By now you should have understood the the composition of the movie. So it's not just a movie with fun and laughter. Obviously that is there, but it rides on high emotions, family drama, which each and every one of you will definitely love it here in both Telangana and Andhra Pradesh. And as you know, Mr. GV is known for giving music albums that will stay with us forever. Like from Aragalam time, if you take even till today, we listen to those songs. Similarly, in his acting career, I think definitely 100% Happy Raj will be one of the best movies of his acting career. It will be a milestone for him and for all of us here. And I would like to thank my 3 distributors for doing the honors in distributing the movie in both the Telugu states. Yeah, so everybody please come to theaters on 27th March and definitely enjoy the movie with your family. It will definitely be a great experience for you. Thank you so much. Yeah. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, తన అందంతో, తన అభినయంతో, తన యాక్టింగ్తో కట్టి పడేస్తున్నటువంటి మా శ్రీ గౌరీ ప్రియాని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులందరికీ, స్పెషల్ గెస్ట్స్ శివ నిర్వాణ గారికి, వెంకీ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నిజంగా నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. నేను నటించిన తమిళ సినిమా నా మాతృభాష తెలుగులో ఒకే రోజు రావడం నిజంగా నాకు చాలా చాలా స్పెషల్. ఐ థింక్ నా కెరియర్లో ఇలా ఫస్ట్ టైం జరుగుతోంది. సో దీనికి ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ శశి గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యాపీ రాజ్ చాలా చాలా అందమైన సినిమా. మా టైటిల్లో ఉన్నట్టే ఇట్స్ అ వెరీ వెరీ హ్యాపీ ఫిలిం. ఉన్న ఎమోషన్స్ అన్నిటినీ మా డైరెక్టర్ చాలా చక్కగా ప్యాక్ చేసి ఒక అందమైన సినిమాని మనకి ఇవ్వబోతున్నారు. మంచి కుటుంబ విలువలతో, ఫన్తో, ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో. ఇట్స్ అ వెరీ వెరీ నైస్ ఫిలిం. సో ఐఎమ్ హోపింగ్ యూ విల్ ఆల్ ఎంజాయ్ ఇట్. సో ఈ అవకాశం ఇచ్చినందుకు ఫస్ట్లీ మా ప్రొడ్యూసర్స్ జయవర్ధ గారికి, జయకాంత్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మై కో స్టార్ జీవి ప్రకాష్ గారికి, సార్ ఇట్ వాజ్ మై ప్లెజర్ వర్కింగ్ విత్ యూ అండ్ వెల్కమ్ టు హైదరాబాద్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా డైరెక్టర్ మరియా గారికి కూడా చాలా థ్యాంక్ యూ. సో మార్చ్ 27వ తారీఖున ఈ సినిమా తెలుగులో కూడా రిలీజ్ అవబోతుంది. మీరందరూ మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా కెప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్ మరియా రాజా గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో ఆయన పేరులో రాజ్ ఉంది కాబట్టి ఇందులో కూడా రాజ్ అని పెట్టారా ఏంటో కనుక్కుందాం. యాక్చువల్లీ హ్యాపీ రాజ్ ఆయనే అండి. ఆ క్యారెక్టర్లో మీరు ఏదైతే చూడబోతున్నారో మొత్తం జిరాక్స్ కాపీ ఆయనే, జస్ట్ జీవి గారు రటించారు అంతే. ఓహో, ఇది మీ రియల్ క్యారెక్టర్ హ్యాపీ రాజ్ అన్నది. No. కొంచెం ముందుకి. Okay.
Andariki Namaskaram. I would like to thank our special guest, Venki Atluri sir, Shiva Nirvana sir. Thanks for coming. So starting with Happy Raj, I would like to share one incident. While I finished writing Happy Raj, the very first step, I thought whom to pitch the script. So for every debutant director, the first chance is the social media. We will just send messages on Instagram to big actors, hoping they will reply in Facebook, everything. So like that, I sent to all actors all over India. Many actors I sent, no reply came. So at that time, I came across one popular actor here, Naveen Polishetty sir. In his Instagram page, he has put a mail ID for pitch to be script to pitch scripts. So randomly, I sent my deck to that mail ID, and I got back a reply mail. He just went through my deck, and he called me. He spoke to me about half an hour about Happy Raj movie. He loved that my story, my deck, everything. He appreciated me a lot. That 30 minutes gave me more confidence in the story. So then he had some commitment, and I tried in Tamil. Then I got to meet GV sir, and we did the script. So that was a big thing, which gave me a boost to take forward this film. So I thank Naveen Polishetty sir here. The vibe of the movie will be like his film. His fans will enjoy this movie. Apart from that, I come from the school of Pradeep Ranganathan. I worked with Pradeep Ranganathan for almost 5 years. I assisted him in Love Today, and I was in the writing team of Dragon and everything. So I saw the love the Telugu audience gave for Love Today. It was immense. I expect the same love for Happy Raj too. Happy Raj will reflect the same energy, the same vibe which Love Today had. From start to end, the energy will be immense. So everyone, please support the film. And I thank Maitri distributors, the legendary production house. They will not miss any talent. They picked this film only because of the content. They believed in this content. Happy Raj, you have seen the trailer. Apart from the comedy elements in the trailer, there are a lot more elements in the film. This film will not only make you laugh, this film will make you, it has many emotions, it has many layers of emotions. You will enjoy, you will cry, you will feel happy, you will feel grateful. You will take something while you go home. So everyone, come and watch the film in theaters on 27th. This film will give you something to take back home. Thank you so much. Thank you. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, అండ్ స్పెషల్గా కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ తెలియజేస్తున్నాం. అండ్ ఇప్పుడు ఆయన మ్యూజిక్ అందించిన సెన్సేషనే, ఆయన యాక్టింగ్ చేసినా కూడా సెన్సేషనే. మాస్టారు మాస్టారు మా మనసును గెలిచారు అంటూ ఎప్పుడు గెలుస్తూనే వస్తున్నారు ఆయన. సో ఇప్పుడు హ్యాపీ రాజ్ అంటూ మన అందరినీ పలకరించడానికి సిద్ధమైపోయారు. జీవి ప్రకాష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. Thanks to all the press and media who are here. Thanks to my brothers Venki sir and Shiva Nirvana sir, both of them, for giving us time and coming and gracing our event. Thank you so much. Thanks to Ravi Teja Garu for accepting to launch the Telugu trailer in his social media handles. Thank you so much, sir. Thanks to Maitri for accepting to release this film here. They saw the film and they liked it, and I'm very thankful to them. Thanks to Jayavardha and Jaykant, Aishwarya and the whole team for producing this film. Thanks Gauri for being a part of Happy Raj. This is not a regular commercial fun film. That is definitely there. You might think it's a fun and all those things, but more than that, there is a beautiful message in this film.
I think that message you will carry back when you're going back after watching this film. It's a very special film. You will feel very grateful. See, everyone's life, our father is the biggest hero, and this film will celebrate our father. If you are a father or you have a you're very grateful about your father, I think it will be a film which will you will cherish for a long time to come. And I'm really thankful, Maria, for casting me in this film and giving such a good film. And I hope you all will like it. చూడండి ఈ సినిమా రిలీజింగ్ ఆన్ March 27th. సో డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ. అండ్ వీ హ్యావ్ అ ఫ్యూ క్వశ్చన్స్. సో మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు ఎవరిని కలిసినప్పుడు ఫస్ట్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు? రాగానే ఎవరిని కలిస్తే ఆ హ్యాపీ మూమెంట్ వస్తుంది మీకు? ఫస్ట్ ఐ థింక్ వెంకీ, బికాస్ హీ గివ్స్ మీ బెస్ట్ ఫుడ్. ఎనీ ఫుడ్ ప్లేస్ ఇస్ దేర్, వెంకీ విల్ బి దేర్. So he will find every time he will very adventurous. He will take me to some new spot. So we will be waiting to come to Hyderabad. Now also he gave ఎక్కడికి us. వెళ్తున్నారు? ఉస్తాద్కి వెళ్తున్నారా కలిసి? ఉస్తాద్ చూసారా మీరు? Of course, I am a huge fan of Pavan Kalyan sir. I am watching now in Maitri Theatres. ఓ, ఇది అయ్యాక వెళ్తున్నారు. ఓకే, Yes, సో we are going now. ఇప్పుడు మీ ఫేవరెట్ రెస్టారెంట్ అన్నారు, ఏంటి మాకు కూడా చెప్పొచ్చు కదా అది? వెంకీ అట్లూరి గారు అండ్ మీరు వెళ్ళే ఫేవరెట్ రెస్టారెంట్ ఏంటి? Every time we try something new. ఓకే, సో మీరు వచ్చారు అంటే హీరోగా మారారు, కానీ మ్యూజిక్ డైరెక్టర్గా మాత్రం అలా మా మనసులో చిరస్థాయిగా ఉండిపోయారు కాబట్టి, సో ఏదైనా ఒక లైన్ పాడితే తెలుగు ప్రేక్షకుల కోసం బాగుంటుందని. నీవే 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 ఏదైనా నీ తరువాతే అనిపిస్తుంది ఇలా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. so much. ఓకే, అండ్ ఇప్పుడు మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ సినిమాని మనకు అందించబోతున్నటువంటి శశి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఈ సినిమాని ఆశీర్వదించడానికి వచ్చిన మీడియా మిత్రులకి, ఈ సినిమా మాకు మైత్రికి ఇవ్వడానికి అవకాశం ఇచ్చినటువంటి జయవర్ధ గారికి, జయకాంత్కి, ఐశ్వర్య మేడంకి, నెక్స్ట్ మాకు ఈ సినిమా చూసాము, చాలా చాలా బాగా చేశారు. ఖచ్చితంగా ఒక మంచి సార్ చెప్పినట్టు, జీవి ప్రకాష్ గారు చెప్పినట్టు మంచి మెసేజ్ ఉంటుంది, మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, కొత్తగా సీన్స్ ఉంటాయి, చాలా చాలా బాగా ఎంటర్టైన్ అవుతాం. కరెక్ట్గా ఇంటికి పోయేటప్పుడు ఆ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ ఫాదర్ని చూసే విధానం కానీ, మదర్ని చూసే విధానం కానీ మార్పు ఉంటుంది. ఖచ్చితంగా ఐ ఫెల్ ద సేమ్. మంచి ఎంటర్టైనర్, మంచి సాంగ్స్. గౌరీప్రియ గారు, నాకు ఇప్పుడే తెలిసింది మేడం మీరు తెలుగని. సో ఖచ్చితంగా షీ ఆల్సో డన్ వెరీ గుడ్. సార్ జీవి ప్రకాష్ గారు అసలు ఎరగదీశారు సార్ మీ యాక్టింగ్. ముఖ్యంగా ఫాదర్ మీ ఎపిసోడ్స్ కానీ చాలా బాగా వచ్చినాయి. ఖచ్చితంగా తెలుగులో మంచి సినిమా అవుద్దని ఆశిస్తున్నాను. ఈ సినిమా డైరెక్టర్ మరియా గారు చెప్పినట్టు మా ప్రదీప్ రంగనాథ్ గారు శిష్యుడు అంటున్నారు. సో ఖచ్చితంగా ఆ సినిమా చూసేటప్పుడు శిష్యుడు అని తెలియదు, బట్ సినిమా చూసిన తర్వాత ఇప్పుడు తెలిసిన తర్వాత ఖచ్చితంగా ఆ లైన్స్లోనే ఉంటుంది సినిమా. ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తుంది. హ్యాపీ రాజ్ అనేది ఇంటికి పోయాక కూడా అందరూ ఫ్యామిలీ అందరూ హ్యాపీగా ఉంటారని నా ఫీల్ అవుతున్నాను. ఈ సినిమాని ఆస్వాదించడానికి వచ్చినటువంటి వెంకీ అట్లూరి గారికి, నెక్స్ట్ శివ నిర్వాణ గారికి చాలా చాలా థ్యాంక్స్ సార్. ఆల్వేస్ నేను అంతకుముందు కూడా చూశాను, ఎప్పుడు కూడా ఇద్దరు డైరెక్టర్సు ఏ సినిమానైనా వాళ్ళ హార్ట్ఫుల్ విషెస్ ఇస్తూ ఎప్పుడు కూడా సినిమా బాగుండాలని ఇప్పుడు ముందుకు వస్తుంటారు. చాలా చాలా థ్యాంక్స్ సార్. ఈ సభాముఖంగా ఈ సినిమా March 27th రిలీజ్ అవుతుంది తెలుగులో. ఖచ్చితంగా తమిళ అండ్ తెలుగు సైమల్టేనియస్గా. సో ఇప్పుడే మాట్లాడితే జయకాంత్ గారితో తెలుగులో కూడా ముఖ్యంగా March 25th ప్రీమియర్ కూడా అనుకుంటున్నాము ఫర్ మీడియాకి. తప్పకుండా మీరు అందరూ వచ్చి మీ హార్ట్ఫుల్ విషెస్ ఇస్తారని ఆశిస్తూ సమూహంగా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్స్. థ్యాంక్ యూ శశి గారు. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ సార్, లక్కీ భాస్కర్ వంటి అద్భుతమైన సినిమాని అందించినటువంటి మా డైరెక్టర్ వెంకీ అట్లూరి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. నేను ఇక్కడ రావడానికి మెయిన్ కారణం జీవి గారు, ఇంకా శశి గారు. అండ్ ఎక్కడి నుంచి మొదలెట్టారో తెలియదు. ఇందాక ట్రైలర్ చూసాం, పాటలు చూసాం. ట్రైలర్లో నిజంగా చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే చాలా రోజులైంది ఒక హ్యాపీ ఫిల్మ్ చూసి. ఈ సినిమా అసలు ఫస్ట్
ఎవరు గౌరీప్రియ వచ్చేసి ఆ సిగరెట్తో చేసే ఆ మేనరిజం చూసి నిజంగా నవ్వు వచ్చింది, గట్టి గట్టిగా నవ్వారు, ఇక్కడ అందరూ చూశారు. సో టైటిల్లో ఉండే హ్యాపీ వచ్చేసి జనాలకు కూడా పాకి, ఆడియన్స్ కూడా హ్యాపీ అయ్యి, దాని తర్వాత ప్రొడ్యూసర్స్ పాకెట్స్లో మనీ నింపి వాళ్ళు కూడా హ్యాపీ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ శశి గారు కూడా యూ హ్యావ్ టు మేక్ బిగ్ బక్స్ సార్ దిస్ టైమ్, అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ద ప్రొడ్యూసర్స్, కో ప్రొడ్యూసర్ అండ్ మరియా రాజ్, ఆల్ ద బెస్ట్ మ్యాన్. అండ్ ఈ సినిమా పెద్ద హిట్ అయిన తర్వాత తెలుగులో కూడా యూ హ్యావ్ టు కమ్ డూ ఫిల్మ్స్ హియర్ ఆల్సో. మేబీ ఇందాక యూ గేవ్ అ బిగ్ థింగ్ అబౌట్ నవీన్ పోల్శెట్టి, సో యా, వై నాట్ హిమ్. ఓకే. సో అండ్ గౌరీ గురించి చెప్పాలి. గౌరీ నేను ఫస్ట్ ఐ థింక్ మ్యాడ్లో చూసాం మనం అందరం. మ్యాడ్లో చూసినప్పుడే అనుకున్నాం అందరం వచ్చేసి వాట్ అన్ యాక్టర్స్ అని. దాని తర్వాత మ్యాడ్ స్క్వేర్ షీ కంటిన్యూడ్, అండ్ సడన్గా వచ్చేసి లవర్ అని చెప్పేసి ఒక తమిళ సినిమాలో చేయడం జరిగింది. అండ్ షీ యాక్చువల్లీ వన్ డెబ్యూ ఫిల్మ్ఫేర్ ఫర్ దాట్. ఒక తెలుగు అమ్మాయి తమిళ్కి వెళ్ళేసి అక్కడ ఒక ఫిల్మ్ఫేర్ కొడతాం అనేది నిజంగా చాలా కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్. అండ్ తెలుగు తమిళని కాదు, ఇప్పుడు ఉన్న పరిస్థితిలో వచ్చేసి ఎనీ యాక్టర్ కెన్ పర్ఫామ్ ఎనీవేర్ అండ్ డైరెక్టర్ కెన్ డైరెక్ట్ అ ఫిల్మ్ ఎవ్రీవేర్. సో అలాంటి ఒక సిచ్యువేషన్లో ఐ వాంట్ యూ టు షైన్ ఎవ్రీవేర్. అండ్ మై ఫ్రెండ్ తల జీవి. సో ఫస్ట్ మా జర్నీ వచ్చేసి సార్తో మొదలైంది. ఆ రోజుకి ఆయన వచ్చేసి వెరీ వెరీ బిజీ హీరోగా చేస్తూ ఉన్నారు. బట్ అందరికీ ఒక చిన్న డౌట్ ఉంటుంది, ఒక హీరోగా చేస్తూ మ్యూజిక్ డైరెక్టర్గా టూ డిఫరెంట్ క్రాఫ్ట్స్ ఇన్ ద సేమ్ ఇండస్ట్రీ ఎలా బ్యాలెన్స్ చేస్తారు, మనకు టైం ఇస్తారో లేదా అని ఒక చిన్న డౌట్ అందరూ మనకి పెడతా ఉంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత లిటరలీ నాకు ఇంకా గుర్తు, నేను ప్రతి ఇంటర్వ్యూలోనూ చెప్తాను, ప్రతి చోట చెప్తాను, నేను ఒక సాంగ్ కోసం 1 వీక్ వెయిట్ చేద్దామని అక్కడికి వెళ్ళాను. 45 మినిట్స్ తర్వాత నేను బయటకు వచ్చాను విత్ 2 ట్యూన్స్, 2 కంప్లీట్ ట్యూన్స్. అండ్ దాని తర్వాత ఇది లిరిక్స్ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ కూర్చుందాం అన్నారు. సో 1 వీక్ పని నాకు 45 మినిట్స్లో ఫినిష్ చేశారు. ద ఫస్ట్ ట్యూన్ మాస్టారు. సో ఎక్కడా నాకు కాంప్రమైజ్ అవ్వలేదు. ఈ రోజుకి నాకు ప్రతి సినిమాలో బ్లాక్ బస్టర్ సాంగ్స్ ఇస్తూనే ఉంటున్నారు. ఇప్పుడు నెక్స్ట్ విశ్వనాథ్ అండ్ సన్స్లో కూడా నెక్స్ట్ రిలీజ్ అయిపోయే ఫస్ట్ సింగిల్ విన్న తర్వాత మీకు తెలుస్తుంది, దిస్ మ్యాన్ ఈజ్ మల్టీ టాస్కర్. ఐ డోంట్ నో హౌ హీ డస్ ఇట్, బట్ ఐ డోంట్ నో. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ హ్యాపీ రాజ్తో ఈరోజు వస్తున్నారు. ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్, బిగ్ సక్సెస్. అండ్ ఇప్పుడు తీసుకున్న రెమ్యూనరేషన్ డబుల్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెంకీ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ విశ్వనాథ్ అండ్ సన్స్కి కూడా ఆల్ ద బెస్ట్ మా అందరి తరఫు నుంచి. అండ్ నిన్ను కోరి, మజిలీ వంటి మంచి సినిమాని అందించినటువంటి మా డైరెక్టర్ శివ నిర్వాణ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఇరుముడిలో బిజీ ఉన్నా కూడా మీరు. అందరికీ హాయ్ అండి, ముఖ్యంగా మా జర్నలిస్ట్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్. తర్వాత ఇక్కడ నుంచి తెలుగులో ఈ సినిమాని తమిళ నుంచి తీసుకొచ్చి ఇక్కడ మనందరి బెస్ట్ విషెస్ కోసం వచ్చిన ఈ ఫుల్ హ్యాపీ రాజ్ తమిళ్ ఫిల్మ్ టీమ్ ఆల్రెడీ ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు తెలుగు అండ్ తమిళ్ ఫిల్మ్. సో అందరికీ హాయ్ అండి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈరోజు మార్నింగ్ నాకు ఇలా కాల్ వచ్చి, మైత్రి నుంచి కాల్ వచ్చి, ఇలా మనమే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం ఏ సినిమా అని అడిగా, ఇలా జీవి గారి సినిమా అన్నారు. అంటే ఇది కొంచెం సర్ప్రైజింగ్గా ఉంది, ఎందుకంటే నేను జీవి గారి మ్యూజిక్ ఆల్మోస్ట్ ఒక 15-16 ఇయర్స్ ముందు, అంటే డార్లింగ్ అండ్ ఇప్పుడు పాడారు కదా నీవే సాంగ్, ఉల్లాసంగా ఉత్సాహంగా, దానికంటే ముందు తమిళ్ ఫిల్మ్స్ ఆడుకాలం అప్పటి నుంచి నేను చాలా జీవి గారి మ్యూజిక్ అంటే నాకు భయంకరమైన ఇష్టం. అప్పటి నుంచి ఆయనతో పనిచేయాలని చాలాసార్లు అనుకున్నా, కుదరలేదు. 4 సినిమాల తర్వాత ఇప్పుడు ఇరుముడికి కుదిరింది. చాలా బ్యూటిఫుల్గా మ్యూజిక్ ట్యూన్స్ కానీ ఇంత బ్యూటిఫుల్గా జరుగుతుంది వర్క్ అంతా. సో మొన్నటి వరకు ఆ వర్క్లో మ్యూజిక్ కంపోజర్ని కలిసి సడన్గా ఈరోజు హీరో ఈవెంట్కి వచ్చి కలవడం కొంచెం సర్ప్రైజింగ్గా కూడా ఉంది మాకు. సో నేను కూడా మన వెంకీలాగే అనుకున్నామండి, ఏంటి ఇన్ని సినిమాలు 8-10 సినిమాలు చేస్తుంటారు, ఆయన ఒక 4 సినిమాలు హీరోగా చేస్తుంటారు, ఈ మధ్యలో మనకు దొరకాల్సిన టైము క్రియేటివ్ ఎలారా బాబు అనుకునేవాడిని నేను కూడా. కానీ 100% మన వెంకీ చెప్పినట్టు చాలా బ్యూటిఫుల్గా ఫుల్ కాన్సన్ట్రేషన్తోనే సినిమాకి ప్రాణం పెట్టి చేస్తాడు ఆయన. ఏదైనా మ్యూజిక్ అయితే మాత్రం అసలు సూపర్గా కంట్రిబ్యూట్ చేస్తారు. అట్లాగే ఇప్పుడు హీరోగా కూడా ఇప్పుడు ఇన్ని సినిమాలు ఆల్మోస్ట్ 20 ఫిల్మ్స్ అయిపోయినాయి బ్రో. సో 20 ఫిల్మ్స్ తర్వాత ఇప్పుడు హ్యాపీ రాజ్ అనే ఫిల్మ్తో వస్తున్నారు. సో తెలుగు ఆడియన్స్కి ఈ సినిమా ద్వారా ఇంకా ఎక్కువ రీచ్ అవ్వాలని జీవి బ్రో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇప్పుడు అంతా ట్రెండ్ చూస్తే మనకి డ్రాగన్ కానీ, డూడ్ కానీ, లవ్ టుడే కానీ యూత్ఫుల్ ఎంటర్టైనర్స్ సూపర్గా తమిళ నుంచి వచ్చిన ప్రతి యూత్ఫుల్ ఎంటర్టైనర్ తెలుగులో ఇక్కడ మనకు భయంకరంగా వర్కౌట్ అయింది.
ఇంతకుముందు అంటే ఆ సినిమాలు మనం వెతుక్కోవాలి, తమిళ్లో ఏ సినిమా మంచిది వచ్చినా. ఇప్పుడు వెతుక్కోక్కర్లేదు, శశి గారు తెచ్చేస్తున్నారు ఇమ్మీడియట్గా. మంచిది ఎక్కడైనా ఉంటే తీసుకొచ్చి మైత్రి డిస్ట్రిబ్యూషన్లో పడేస్తున్నారు ఆడియన్స్ కోసం. దట్స్ వే, ఇన్ దట్ వే వీఆర్ సో ఫార్చునేట్. గుడ్ ఫిల్మ్స్ ఉంటే ఇమ్మీడియట్గా మైత్రి డిస్ట్రిబ్యూషన్లో వచ్చేస్తున్నాయి కాబట్టి మనందరికీ ఇంకొక ఎంటర్టైనర్, సూపర్ ఎంటర్టైనర్ చూడడానికి ఇంకొక ఆపర్చునిటీ. మార్చ్ 27th, రైట్? మార్చ్ 27th హ్యాపీరాజ్ రిలీజ్ అవబోతుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఫీమేల్ లీడ్ కింద చేస్తున్న గౌరీప్రియ గారు రీసెంట్ టైమ్స్లో ఒక తెలుగు అమ్మాయి ఎంత అట్రాక్టివ్గా, ఎంత మంచి యాక్టింగ్, డిక్షన్లో ఎంత క్లారిటీ, ఇక్కడ చేస్తూ తమిళ్లో సినిమాలు చేస్తూ చాలా బాగుందండి. మీ పర్ఫార్మెన్స్ కానీ మీ చూసింగ్ ఆఫ్ ద స్క్రిప్ట్స్ కానీ చాలా బాగుంది. లాంగ్ వే టు గో, ఆల్ ద బెస్ట్ అండి. ఇంకా ఫిల్మ్లో ఎంటర్టైన్మెంట్తో పాటు చిన్న సెంటిమెంట్, ఎమోషన్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి హోలిస్టిక్గా ఈ ఫిల్మ్ సూపర్గా వర్కౌట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అండ్ ఈ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కూడా మై బెస్ట్ విషెస్ అండి. అలాగే ముఖ్యంగా మా శశి గారికి, మా మైత్రి ఫిల్మ్స్లో ఏ సినిమా వచ్చినా, డిస్ట్రిబ్యూషన్కి వచ్చిన సినిమా అయినా సరే సొంత సినిమాలో ఫీల్ అవుతాం మేము అందరం. సో ఈ సినిమా మార్చ్ 27th మంచి థియేటర్స్లో, తెలుగు థియేటర్స్లో మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి, మైత్రికి డబ్బులు రావాలి, అందరికీ హ్యాపీగా ఉండాలి. ఎస్పెషలీ మన డైరెక్టర్ ఆల్మోస్ట్ ప్రదీప్ రంగనాథన్ గారి అసిస్టెంట్ అంటే డెఫినెట్గా మనం ఎంటర్టైన్మెంట్ కానీ ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఆయన అసిస్టెంట్స్ డ్రాగన్ కానీ ఇవన్నీ ఎంత బాగా తీశారు మనం అందరం చూసాము. సో డూడ్ లాగే, ఆ ఫిల్మ్స్ లాగే ఇది సూపర్గా తీసుంటారు డైరెక్టర్ గారు అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. అండ్ లుకింగ్ ఫార్వర్డ్ బ్రో, ఆల్ ద బెస్ట్. ఫస్ట్ ఫిల్మ్ కదా మీకు ఇది? ఫస్ట్ ఫిల్మ్ డెబ్యూకుండే ఎమోషన్ ఏంటి మాకు తెలుసు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో గట్టిగా కొట్టాలి సినిమాని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు ఇరుముడి కోసం ఇంకటి నుంచి ఏ ఈవెంట్ కనిపించినా ఇలా బ్లాక్ షర్ట్ వేసుకొద్దామని ఫిక్స్ అయ్యారా ఏంటి? సో ఏదైనా చిన్న అప్డేట్ ఇరుముడి గురించి? థ్యాంక్ యూ శివ నిర్వాణ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వెంకీ అట్లూరి గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తున్నాం. అండ్ వీ హ్యావ్ ఎ Q&A విత్ మీడియా. సో జీవి ప్రకాష్ గారిని, గౌరీప్రియ గారిని, అండ్ డైరెక్టర్ని, ప్రొడ్యూసర్ని శశి గారిని వేదిక మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. యా, శశి గారు, గౌరీప్రియ గారు, ప్లీజ్ సిట్. అండ్ ప్రొడ్యూసర్ గారిని కూడా వచ్చి జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్లీజ్. జీవి గారు సార్, హలో, హాయ్ సార్. సూపర్గా ఉంది సార్, ట్రైలర్ అదిరిపోయింది. అంటే మంచి వైబింగ్గా ఉందన్నమాట యాక్చువల్గా. థ్యాంక్స్ అండి. సో అయితే ఈ ట్రైలర్కి ఏంది రీలోడింగ్ జీవి ప్రకాష్ కుమార్ అని పెట్టారు, అంటే రీలాంచ్ లాగా రీలోడింగ్ ఏంది? అది ఈ డైరెక్టర్ కా చాయిస్. హీ డిడ్ంట్ ఈవెన్ టెల్ మీ. సో ఇప్పుడు రీలోడింగ్ ఐ సెడ్ ఓకే, సమ్ న్యూ డైరెక్టర్ ఈస్ ట్రైయింగ్ సంథింగ్ న్యూ. ఓకే ఐ సెడ్ ఓకే ఫైన్. బేసిక్లీ త్రిష లేదా నయనతార అని ఒక ఫిల్మ్ ఉంది. ఆ ఎనర్జీ హీ ట్రైడ్ టు రీక్రియేట్ ఇన్ దిస్ ఫిల్మ్, but in a family fun friendly zone. So he wanted that GV in this film. So that energy tarvat, like for that he posted reloading. అయితే మీ సినిమాలో మీరు మ్యూజిక్ డైరెక్టర్గా ఫుల్ బిజీగా ఉన్నారు. సో మీ దగ్గర నుంచి ఏ ఆల్బమ్ వస్తుందన్నా కూడా దాని మీద ఒక క్యూరియాసిటీ అయితే ఉంటుంది. బట్ మరి మీ సినిమాకి మీరెందుకు చేసుకోలేదు సార్? వేరే వాళ్ళ మ్యూజిక్ కింద పెట్టుకున్నారు. That time I was doing too many films as music, so I couldn't give that time for them, because if I take up, I have to be 100% dedicated to it. No, so the commitment was too much. So I said, I'll act in this film, you go for music. Then Justin is such a beautiful music director. He's done beautiful songs, and now all his films are big hits. Like Sarva Maya was a blockbuster, Sirai in Tamil was a blockbuster. So again for Happy Raj, we are taking his charm. డైరెక్టర్ గారు, Because of the reloading, I want him fully as an actor in this film.
So without any music, only I wanted full acting. హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ యాక్టింగ్ ఓన్లీ. Yes. యా. అయితే అబ్బాస్ గారిని మళ్ళీ తీసుకొస్తున్నారు చాలా కాలం తర్వాత. సో అంటే ఆయన రీఎంట్రీకి ఎందుకు ఒప్పుకున్నారు? బికాస్ ఆఫ్ యువర్ స్టోరీ ఐ ఎక్స్ప్లెయిన్. Yeah, of course, because of the story. So he was looking for a good script for his comeback. He listened almost many scripts. He was not satisfied with the content. So that time I pitched him my story. He liked it very much. I gave him an online narration. He's in New Zealand. At the end of the narration, he just told me, "This is the film I'm going to come back. Looking for the comeback." Yeah. శశి గారు, జనరల్గా ప్రీమియర్ అంటే 1 డే ముందేస్తారు మీరు. అంటే 25th ప్రీమియర్స్ అన్నారు. 25th లేకపోతే 26th వేస్తున్నారు ప్రీమియర్స్? 25th మీకోసం సార్, ఓకే. 26th ఆడియన్స్ కోసం సార్. అదే అంటే 2 days ముందు జనరల్గా ఎవరో అంటే కంటెంట్ మీద ఉన్న నమ్మకం అనుకోవచ్చు ఎవరు? అంతే సార్, అంతే సార్. సినిమా అనేది ఖచ్చితంగా మన తెలుగు ఆడియన్స్ ఎంటర్టైన్మెంట్ ప్లస్ ఎమోషను ప్లస్ ఇవన్నీ కూడా మన ఎప్పుడు ఆదరించున్నారు. సో ఖచ్చితంగా ఈ సినిమా ఆ లైన్స్లో ఉంది. ఖచ్చితంగా ఆ నమ్మకంతోనే అది చెప్పడం జరిగిందండి. గౌరీ గారు నమస్తే అండి, చెప్పండి. తెలుగులో నుంచి తమిళ్లోకి వెళ్ళారు కదా, ఎలా అనిపిస్తుంది అక్కడ? చాలా బాగా అనిపిస్తుందండి, చాలా బాగుంది. చాలా అంటే మళ్ళీ ఇది స్ట్రైట్ మూవీ కదా? తమిళ్ స్ట్రేట్ మూవీ, అవునండి. తమిళ్ కాకపోతే ఏంటంటే తెలుగు వాళ్ళు మిగతా అంటే మీరు ఒక్కరు తప్ప మిగతా ఎవరు కూడా యాక్ట్ చేయలేదు తెలుగులో అంటారా? ఇది హ్యాపీ రాజ్లో తెలుగు వాళ్ళు ఎవరు కూడా చేయలేనట్టు. అవును. అంటే మరి స్ట్రైట్ తెలుగు అంటున్నారు కదా? లేదు, ఇది తెలుగు డబ్ ఫిల్మ్ అండి. తమిళ్లో స్ట్రేట్గా చేసాము, ఇప్పుడు ఇది తెలుగులో కూడా మనం చేస్తున్నాం, డబ్ చేసి రిలీజ్ చేస్తున్నాం. ఇటీవల ఫిల్మ్ఫేర్ అవార్డులో మీరు అల్లు అర్జున్ గారు కలవటం జరిగింది కదా? అవునండి. అది మొత్తం కూడా అంటే మీ బంధువులు ఏదో అనేది మంచి న్యూస్ బాగా స్ప్రెడ్ అయింది, ఏంటండి అది? అంటే స్నేహ గారితోని ఐ హ్యావ్ వెరీ లూజ్ టైస్ అండి. సో అది అర్జున్ గారికి తెలియడం జరిగిందనమాట. సో ఆయన హీస్ అ వెరీ స్వీట్ పర్సన్, చాలా మంచిగా మాట్లాడతారు, ఆయన చాలా దగ్గర తీసుకుంటారు. సో మన అమ్మాయి చాలా బాగా చేయాలని చెప్పి వెరీ ఎంకరేజింగ్గా మాట్లాడతారు. సో అలా బంధువులు అనే టాపిక్ వచ్చింది. సార్ శశి గారు, నిన్ననే ఉస్తాద్ భగత్ సింగ్ రావడం జరిగింది, మళ్ళీ అంటే ఇప్పుడు మీది కంటిన్యూగా నెక్స్ట్ మళ్ళీ ఏం ప్లాన్ చేస్తున్నారు సార్? సార్ రాకాసం సార్ 3rd, ఇంకా ఫాలోడ్ బై వస్తూ ఉంటాయి సార్. పెద్ద ప్రాజెక్ట్స్ ఇప్పుడు మళ్ళీ ఏమన్నా పెద్ద చెప్తాను సార్. జీవి ప్రకాష్ సార్ ఇప్పుడు తెలుగులో కానీ తమిళ్లో కానీ అంటే ఒక టాప్ టైర్ హీరోస్ అందరికీ మ్యూజిక్ డైరెక్టర్స్కి ఒక చిన్న డెర్త్ ఉంది. తెలుగులో కానీ అటు తమిళ్లో కానీ కపుల్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటున్నాయి, వాళ్ళనే రిపీట్ చేస్తున్నారు. ఈవెన్ ఫ్యాన్స్ నుంచి కూడా రిపీటెడ్గా కొత్త వాళ్ళని ట్రై చేయండి అది ఇది అని చెప్పి ఫ్రీక్వెంట్గా మాట్లాడుతూ ఉంటారు. ప్రిసైజ్లీ మ్యూజిక్ డైరెక్టర్స్కి ఒక హై డిమాండ్ ఉంది. అండ్ మీరు యాక్టింగ్ చేస్తే యు ఆర్ వన్ అమాంగ్ ది అప్కమింగ్ హీరోస్ అనుకోవాలి. బట్ ఇన్ మ్యూజిక్ విషయానికి వస్తే యు ఆర్ ఇన్ ద టాప్ 3, టాప్ 4లో ఉంటారు ఎవ్రీవేర్, తెలుగులో కానీ తమిళ్లో కానీ. వై దిస్ యాక్టింగ్ అంటే ఏం చెప్తారు? Sir, I'm acting for last 10 years. Yes, sir. of course. So I've been balancing it. See, even now in Hindi I did for Akshay Kumar sir. In Malayalam I'm going to do a film for Mohanlal sir. So adi scheduling sir. Na proper scheduling undi. And if when scripts are approaching us for the right role, if you're interested about the script and the role, we take it up. It's not like I'm not like taking everything also. Whatever I'm excited, I'm taking, sir, and I'm happy to be part of good films like Happy Raj. If you watch the film, you will be definitely you will be happy watching the film. Like that's why we are playing the film 2 days before the release, sir. I think it will be a good film and it's a good role. And I like to be. I don't want to be in any particular list, sir. I want to be a multitasker. Like see, if in India, if you totally take someone who can act, sing, perform, compose, in that list finally after some 30-40 years I want to be in a very special list, sir. I don't want to be in that regular race. థ్యాంక్ యూ, లుకింగ్ ఫార్వర్డ్. శశి గారు సార్ చాలా టెన్షన్లో ఉన్నట్టున్నారు ఒక 1 month నుంచి. ఈ బిజినెస్లో అది బేసిక్ సార్. అది సో ఏంటి సార్ ఉస్తాద్ ఎలా నడుస్తుంది? బాగుంది సెకండ్ డే కదా, బాగుంది సార్. సినిమా త్రూఅవుట్ మొత్తం అందరితో ఫాలోఅప్ చేశాను నిన్నంతా. సో ఫస్ట్ హాఫ్ పర్వాలేదన్నారు, బట్ సెకండ్ హాఫ్ ఎక్స్ట్రాడినరీ రిపోర్ట్ చెప్పారు. త్రూఅవుట్ యునానిమస్.
సో పవన్ కళ్యాణ్ గారిని అలా రోల్లో చూడటం అనేది నిజంగా బ్లెస్సింగ్ సార్ మళ్ళీ ఆడియన్స్కి. సో కమర్షియల్గా సినిమా ఎక్కడి నుంచి ఎక్కడ ఎండ్ అవుతుంది అనుకుంటున్నారు సార్ ఇది స్టడీ రన్ ఉండే సినిమా సార్ ఇది. సో ఈరోజు ఇంత వచ్చింది, రేపు ఈరోజు పడిపోద్ది అనేది ఉండదు సార్. ఇది స్టడీ రన్. ఈ సమ్మర్ అంతా కూడా హాలిడేస్ ఒక్కొక్క వీక్ ఒక్కొక్క ఇంటర్మీడియట్ అయిపోయింది, రేపు 10th అయిపోతుంది. సో యాజ్ టీస్గా పికప్ అయిపోతానే ఉంటుంది సార్. సార్ ఉస్తాద్ విషయంలో మీరు తీసుకున్న ఒక బెస్ట్ డెసిషన్ ఏంటంటే కపుల్ ఆఫ్ డేస్ ముందు రెగ్యులర్ రేట్ల మీద ఇక్కడ వెళ్ళిపోదామని చెప్పి జియో రాకపోయేసరికి అంటే చాలా ప్రొయాక్టివ్గా లాస్ట్ మినిట్ దాకా డిలే చేయకుండా డెసిషన్ తీసేసుకున్నారు. అది చాలా హెల్ప్ అయింది కూడా సినిమాకి. ఇప్పుడు రేట్లు రీజనబుల్గా ఉండడంతో ఫుట్ ఫాల్స్ కూడా పెరిగే అవకాశం ఉంది. బట్ మీ డిస్ట్రిబ్యూషన్లో వచ్చిన సినిమా రాజాసాబ్ మాత్రం లాస్ట్ మినిట్ దాకా ఆ డెసిషన్ తీసుకోవడానికి డిలే చేశారు. ప్రీమియర్స్ అన్నీ ఏమైనాయో మనకు తెలుసు. లాస్ట్ మినిట్లో ఫ్యూ ప్రీమియర్స్ వేయగలిగారు మీరు, మిగతా చోట్ల వేయలేకపోయారు. అండ్ ప్రీమియర్స్ చూసిన వాళ్ళు ఏంటంటే తక్కువ ప్రైజెస్తో రెగ్యులర్ డేస్ నుంచి ఎక్కువ ప్రైజెస్ పెట్టుకోవాల్సి వచ్చింది. అంటే చాలా లాస్ట్ మినిట్లో హడావిడి అయిపోయింది. సో ఏంటి అప్పుడు డెసిషన్కి ఇప్పుడు డెసిషన్ అప్పుడు ఏం చేయలేకపోయారు సార్? అప్పుడు ఏంటంటే సార్, మాకు గవర్నమెంటు ఒక 5 కేసులు పెండింగ్ ఉన్నాయి సార్ కోర్టులో. అది యాక్చువల్గా మాకు తెలీదు. ఆ 5 కేసుల్ని మేమే పుటప్ చేయాల్సి వచ్చింది. పుటప్ చేసి అది మేము ముందుగా అప్లై చేస్తే ఆ సినిమా ఫ్రైడే రిలీజ్ అంటే అది కోర్టు వెనస్డే ఈవినింగ్ ఇచ్చింది సార్ జడ్జిమెంట్. అంటే ఆ 5 కేసులను కొట్టేసింది. సో అది మాకు ఆర్డర్స్ రావడానికి వెనస్డే నైట్ అయింది. సో అది వచ్చిన దాకా మనం రేట్స్ అప్లై చేయలేకపోయాం. థర్స్డే మార్నింగ్ అప్లై చేసాం. సో అందువల్ల అది వెరీ షార్ట్ నోటీస్ అయిపోయింది. మాకు అట్లాంటి కోర్ట్ ఆర్డర్స్ ఉన్నట్టు కూడా తెలియదు. 5 కేసులది మేము పుటప్ చేసి ఈవెన్ లాస్ట్ 4 days నుంచి మేము ఆ కోర్టుది వాయిదా అడుగుతుంటే మాకు రాల. సో వెనస్డే రావటం, థర్స్డే అప్లై చేయటం. సో ఆ థర్స్డే ఫ్యూ అవర్స్ అవ్వటం వల్ల గవర్నమెంట్ నుంచి మాకు రాలేదు. బట్ లేట్ నైట్ వచ్చింది. ఇది ఆల్వేస్ ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలు చేసినప్పుడు పెద్ద పెద్ద రెవెన్యూసే, అది ఫ్యాన్స్ కానీ ప్రొడక్షన్ హౌసెస్ కానీ డిస్ట్రిబ్యూషన్ కానీ ద అమౌంట్స్ వాట్ వీ గివ్. సో బేస్ ఆన్ దట్టే కదండి. బట్ మేము కొంచెం 5 minutes అని చెప్పి ఈవినింగ్ 7 నుంచి చెప్తానే వచ్చారు. సో అది చాలా పెద్ద డెసిషన్ అది. సో టక్కని రావట్లేదు అని చెప్పి మనం తీసుకోవడానికి అందులో పెద్ద హీరో, సో ఆ ఛాన్స్ తీసుకోలేకపోయాం. బట్ అది ఇట్ ఈస్ డిలేడ్. బట్ పవన్ కళ్యాణ్ గారికి చాలా డేరింగ్గా తీసేసుకున్నారు కదా సార్. అదే సార్, ఎప్పుడైనా ఒక్కసారి దెబ్బతింటాం అది ఓకే, సెకండ్ టైం అనే ఛాన్స్ తీసుకోకూడదు కదా సార్. సో ఖచ్చితంగా దీని విషయంలో రవి గారు, నవీన్ గారు అందరం కూడా కొంచెం దీనికి అప్లై చేసాము. బట్ దీనికి కూడా అదే ప్రాసెస్ ఉన్నింది. సరే ఎందుకని చెప్పి ముందుగానే మండే ఈవినింగే కాల్ తీసుకున్నాం సార్. సార్ అంటే వరుసగా పెద్ద సినిమాలన్నీ మైత్రికే ఉన్నాయి ఇప్పుడు. మిగతా ప్రొడక్షన్ హౌసెస్ కంటే మీకే ఎక్కువ ఉన్నాయి. ఆబ్వియస్లీ మైత్రికే వస్తాయి ఆ సినిమాలన్నీ. సో ఈ రేట్ల కన్ఫ్యూజన్ నైజాంలో అలా నడుస్తూనే ఉంటుంది, ప్రతి సినిమాకి జరుగుతూనే ఉంటుంది. ఏంటి ఇక్కడ దీనికి ఎక్కడ ఎండ్ పెట్టబోతున్నారు సార్? ఈ సినిమా అప్పుడు కూడా మాకు ఇంకో ఛాలెంజ్ వచ్చింది సార్. 90 days ముందు అప్లై చేయాలి రేట్స్ అన్నప్పుడు. దానికి మళ్ళీ మేము సుప్రీంకోర్టుకు పోయాం. సో అది కూడా మండేకి వచ్చింది ఆర్డర్స్. సో ఎంత షార్ట్ నోటీస్ అయిపోయినాయి మాకు యాక్చువల్గా. సో కాబట్టి ఇంకా నుంచి ఇంకా ఏదో ఒక వీఆర్ లుకింగ్ ఫర్ సమ్ అదర్ సొల్యూషన్స్. ఖచ్చితంగా ఇంకా ముందు ఇంకా బెటర్గా కాల్ తీసుకుంటామని అనుకుంటున్నానండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. Director Raja. So Abbas is the heartthrob for the one generation. So generally Abbas is re-entry into the films. There are more expectations for the audience. So how you are projecting his character and how important that character will play in this part? Yeah, so Abbas sir will be playing the dad character, heroine's father character. Firstly, I hesitated to ask that character to him because if you see, generally actors who give comeback, that too is almost is coming back after 11-12 years. They won't like to do father role. So I hesitated to ask him. But once he listened to my narration, he was so much happy to do that character. He told the content only matters. I will surely do this role, and this will be my comeback. So and also it has a play between two fathers, if you see in the movie.
So George sir is playing hero's father role. I needed another strong father. That's a very important character, another character in the film. So Abbas sir, I thought he would be fit in the role um, correctly. So I heard that this movie is based on real incidents, and is it your real story, Happy Raj? no, not actually. Like it will relate to everyone. Like every son and father, sons in my age and fathers will relate to the story. And partly like the scenes in this movie, everyone would have experienced in their life at any point of time, any sometime. If you see the last scene in the trailer, mostly many sons would have done that. Okay. What is the reason for choosing the GV sir? Yeah, GV sir has a nice innocence. He has that cute naiveness in him. That I saw that in that Trishal Nanayantara, the Tamil movie. I tried to bring back that energy. Other than that, this movie has many characters. So GV sir, what to say? GV sir. So basically, this has like complex lot of characters, and I also, I mean, he says I also gave space for all of them to perform well, and he utilized all of their characters to perform in this film. Good luck for both of you. గౌరీ ప్రియ గారు హియర్. హాయ్ అండి. హాయ్. సో హ్యాపీ టు సీ యూ. థ్యాంక్ యూ సో మచ్. నార్మల్గా ఒక డౌట్ ఉంది చాలా, అంటే చాలా తెలుగు ఆడియన్స్కి. మీరు తమిళ్ హీరోస్తో చాలా రొమాంటిక్గా బిహేవ్ చేస్తారు సినిమాల్లో, తెలుగు హీరోలతో యారోగెంట్గా బిహేవ్ చేస్తారు, అంటే కొడతారు సినిమాల్లో క్యారెక్టర్స్. మ్యాడ్లో ఒకటే సినిమాలో కొట్టానండి. అది నేను ఏమైనా కంకరం కట్టుకున్నాను అందరినీ కొడతాను. ఎందుకు అలా, అంటే తెలుగు హీరోస్ మీద ఎందుకు అంత కోపం? నాకేం కోపం లేదు. అలా అయితే నేను అన్ని సినిమాల్లో ఏడుస్తా అంటారు. మరి తమిళ సినిమాల్లో అంతా ఏడుస్తుంది, తెలుగు సినిమాలో అమ్మాయి హ్యాపీగా ఉంటుంది అంటారు. అలా ఏం లేదు, ఇట్స్ జస్ట్ వెరీ క్యారెక్టర్ బేస్డ్ అంతే. ఓకే. అండ్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అంటారు కదా, మీరు అది ఇచ్చి ప్రపోజ్ చేశారు. సో ఆ టైంలో ఒక యాక్టర్గా మీకేమనిపించింది? ఆడియన్స్కి యాక్టర్స్ నుంచి చాలా ఇన్స్పైరబుల్ థింగ్స్ చేయాలని చూస్తారు, ఆడియన్స్ నేర్చుకుంటారు, అంటే రోల్ మోడల్గా పెట్టుకొని. మీరు సిగరెట్ ఇచ్చి ప్రపోజ్ చేస్తున్నారు కదా, సో అప్పుడు మీరు ఎలా కన్విన్స్ అయ్యారు ఆ పర్టికులర్ సీన్కి? అంటే ఇట్ వాజ్ అ వెరీ సిచ్యువేషనల్ థింగ్ అండి. అంటే సినిమాలో ఈయన కానీ నేను కానీ స్మోక్ చేయము, కానీ ఒక ఇంపార్టెంట్ సినిమాలో ఒక 2-3 ఇంపార్టెంట్ సీన్స్లో ఈయన తీస్తారు. దానివల్ల నాకు కోపం వస్తుంది. సో ఆ చిన్న ఇంపార్టెన్స్ దానికి ఉందన్నమాట. అగైన్ యుల్ సీ ఇట్ ఇన్ ద ఫిలిం, బట్ ఇట్స్ నాట్ లైక్ వీఆర్ సెలబ్రేటింగ్ స్మోకింగ్ ఆర్ వీఆర్ ఎంకరేజింగ్ పీపుల్ టు స్మోక్ అని కదా. ఇప్పుడు సినిమాల్లో స్టార్టింగ్ స్మోక్ చేయకండి నేను వేస్తున్నా కూడా అందరు తాగుతూనే ఉన్నారు కదా, మనం ఎంత చెప్పినా. సో మేమేం స్మోక్ చేయాలి చేయకూడదు అని చెప్పట్లేదు, బట్ యా. అది చాలా క్యూట్ ఉందండి ఆ సీన్. ఏదండి? అదే స్మోక్తో ప్రపోజ్ చేసేసి. మీరే క్యూట్ ఉందంటారు, మళ్ళీ మీరే ఏమన్నా. సో ఆల్ ద బెస్ట్ ఫర్ హ్యాపీ రాజా, వీసా అండ్ కిరణ్ బోరం గారు చెన్నై. థ్యాంక్ యూ సో మచ్. జీవి ప్రకాష్ గారు, ఎస్టర్డే రిలీజ్ అయిన యూత్ తమిళ్లో చాలా పెద్ద హిట్ అయింది, పక్కా బ్లాక్ బస్టర్ అయింది. కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. థ్యాంక్ యూ. సో అదే సినిమా తెలుగులో రిలీజింగ్ ఆన్ 26th. కరెక్ట్. మీది నెక్స్ట్ 27th వస్తుంది. ఎలా ఉంది సార్ రెండు సినిమాలు? ఒకటి మ్యూజిక్ అండ్ ఒకటి లీడ్. తమిళ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫస్ట్ ఆఫ్ ఆల్. See, last, I mean, 19th Youth was releasing, so we came 1 week later. In fact, I told the producer we should not clash, and we'll both are new film. I mean, like new fresh directors, fresh films. So in 1 week let Youth release. We'll come 1 week later, and నేను producer kit I requested, and that's how we accepted. But Telugu for them they got delayed in their dubbing and all those things. So that was unexpected, Andy. But I wish both should do really well because both I'm involved. ఇందులో లివింగ్ కోరమంగళ డైలాగ్, సో ఇలా కనెక్టివ్గా జెన్జీకి చాలా కనెక్టివ్ డైలాగ్స్ ఉన్నాయి. ఇది స్క్రిప్ట్ మొత్తం మీకు చెప్పారా, లేదంటే లైన్ చెప్పి లైన్ మాత్రం? మొత్తం he told me, but what I asked him is, after I said it is very nice, but I want to know if the comedy and all is working. You shoot in your iPhone with your assistant directors and come. So he shot some 10 to 15 scenes in his iPhone and he edited and showed me. It was brilliant.
then I got full confidence that okay, this guy can do it really well. Because script we are listening, that is one is there. Translation is also very important. So he shot it in his iPhone and he showed me. It was very, very nice. ఇప్పుడు కరెంట్ ట్రెండ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్. సో స్టార్ట్లో మీరు కొన్ని రీల్స్ ఇవన్నీ చాలా ఫన్గా ఉన్నాయి. సినిమా మొత్తం అలానే ఉంటుందా? That energy will be there because it is written by one Gen Z kid only. He's a very young boy. It is his first film. So that energy of relatability is there more. The life which he saw is very new. So that perspective and what people can relate to, it will be easy for people. Every scene will have that energy. But more than energy, there is a beautiful message also. It is not one, okay, fun film. We did one film, it is jolly, that's it. It's a beautiful film. It will make you cry. It will make you feel grateful about life. కంగ్రాచులేషన్స్ ఫర్ యూత్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ హ్యాపీ రాజ్. Thanks, Andy. Thanks. GV, hi. Dheeraj. Hi, bro. Yeah. So comparatively, your success ratio as an actor is much a bit lower than your the music director, right? So what is your motivation to keep on going with the films? Hope, sir. Hope, and then see, I am an artist. I try, I fail, I correct my mistakes, I win again. That's how in music also it's the same. There are so many films which have bombed also for me in music. I try, I fail, I learn, I correct my mistakes, and I win again. But it's also about building credibility as well as an actor. Yes, definitely, sir. Particularly from the producers. 100%, sir. We are trying, sir. We are trying to do our best. For me, I love my passion. It's my craft. I'm trying to get better in it. Even music, I don't take it lightly. See, I do a film, I try, and then I go to the theaters. I see, okay, I could have done this better. I could have done this better. That is there. But success and failure is not in our hands. That is in a release day. There can be some film against date. So anything can happen to any film. That I don't know. But my craft, I try to do my best in it, sir. And director. So what is your impact? What is the impact of Marimuthu on you in terms of writing? What is the Ashwamathu? Sorry, Ashwath Marimuthu. What is his impact on your writing? Check. Yeah. Actually, I worked with Pradeep Raghunathan, sir. Ashwath Marimuthu, he also has been part of our team. Ashwath Marimuthu, he has that, he will correct us that the script should go like this, the 3-act structure. He will be very keen on that. We will just discuss randomly, but he will make it into in a shape. It should be in a formula. So he is very strong in that. So I learned many things like that from Ashwath Marimuthu. Pradeep Ranganathan and I have a 5 years travel with Pradeep Ranganathan. So we just jam, we go out, we talk stories like that. Ashwath bro will correct us in this way. But both Pradeep and Ashwath are more in their writing. The empathy is the main factor in their writings. You take Dragon or any other films they made. So what will be that empathetic factor for Happy Raj? You're asking the message in the film like that? Not just the message. So you take the films of Ashwath or Pradeep. So it will be a core point. The core point of the film will be about the empathy for any specific character. For Dragon, it is about the bonding between father and the son. Okay. So what would be the core point for Happy Raj? Okay. First of all, Pradeep bro and Ashwath bro, they are very socially responsible directors. Not only comedy. They will teach us. They will tell us the script should also have something for the audience to take away. So I inspired from them a lot. And in Happy Raj, like sir said, it has a beautiful relationship between father and son. Other than that, there are many layers in the film. I can't say just one layer. If I can say this is one layer, but other than that, there are many layers in the film. So if you watch the film, you will get to know. డైరెక్టర్ గారు జీవనా అంటే మీరు వన్ ఆఫ్ ది రేర్ మ్యూజిక్ కంపోజర్. అంటే క్వాలిటీతో పాటు అటు చాట్ బాక్స్లు ఇస్తుంటారు, ఇటు క్వాలిటీ కూడా మెయింటైన్ చేస్తుంటారు. అంటే అది చాలామందికి సాధ్యం కాదు, క్వాలిటీ కూడా వర్క్ ఇవ్వడం. ఏ స్టార్ హీరో ఫ్యాన్కి చేసినా, అంటే ఏ స్టార్ మూవీకి చేసినా కూడా ఆ క్వాలిటీ అనేది డిగ్రేడ్ అవ్వదు అండ్ ఎక్కడా మిస్ అవ్వదు కూడా. సో ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందన్న మ్యూజిక్ కంపోజ్ చేయడం మీ సినిమాలకు వేరేలాగా ఉంటుంది, అదే పెద్ద సినిమాకి అయితే వేరేలాగా ఉంటుంది. ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది కంపోజ్ చేయడం? Composing,
I think I'm a more of a story-based composer. So for me, it's the script. So when I listen to a script, what am I going to space? What soundscape I'm going to space this film into? So first, when I hear the script, I think about the soundscape. Then I place into the thing. So it's not only about star. Maybe it's for star. Maybe we'll have a little more energy on the power and all those things. Maybe little bit of elevation we do. But otherwise, I'm a very much a storyteller. I just try to tell stories through my music. కమింగ్ టు తెలుగు అంటే ఇప్పుడు విశ్వనాథ్ అండ్ సన్స్ రెడీగా ఉంది, ఇరుముడి కూడా వస్తుంది. సో ఇరుముడిలో రీసెంట్ రూమర్ ఏంటంటే ఇరుముడిలో విల్లాలి వీరుడని అయ్యప్ప స్వామి సాంగ్ రీమిక్స్ చేస్తున్నారని వింటున్నా, అది ఎంతవరకు నిజం? There is a lot of request for that song. Let us see what my producers and director tell me. జీవి గారు గౌరీ డైరెక్టర్ గారు గౌరీ గారు హియర్. అంటే మీ తమిళ్ డెబ్యూ లైక్ మోడర్న్ లవ్ చెన్నై నుంచి కానీ నెక్స్ట్ మన ట్రూ లవర్ చూసాం, లవర్, ఇప్పుడు ఏమో హ్యాపీ రాజు. అంటే తమిళ్ డెబ్యూలో మాత్రం ఫుల్ బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ వస్తున్నాయి. అంటే తెలుగు కూడా స్టార్ట్ చేశారు, బట్ తెలుగులో కూడా చేస్తున్నారు. బట్ తమిళ్ హౌ ఈస్ దట్ రిసెప్షన్? అంటే ఫ్యాన్స్ నుంచి కానీ లేకపోతే ఆడియన్స్ నుంచి కానీ హౌ ఈస్ దట్ రిసెప్షన్? అసలు మామూలుగా లేదండి. అంటే చాలామందికి నేను తెలుగు అమ్మాయిని కూడా తెలియదు. వాళ్ళు ఇంతగా ఓన్ చేసుకున్నారంటే మన వాళ్ళు కూడా అప్పుడప్పుడు అనుకుంటుంటారు, మీరు తెలుగు అమ్మాయా, మేము తమిళ అమ్మాయి అనుకున్నాం. సో అంతలాగా వాళ్ళు ఓన్ చేసుకున్నారు. అని నాకు అక్కడ వచ్చే కథలు కానీ నాకు వాళ్ళు చూపించే ప్రేమ కానీ అభిమానం కానీ ఇట్స్ టూ గుడ్ అండి. వెరీ ఫార్చునేట్. సార్, లాస్ట్ వన్ క్వశ్చన్ ప్లీజ్. యూ హ్యావ్ సెడ్ దట్ యూ హ్యావ్ కేమ్ ఫ్రమ్ ప్రదీప్ రంగనాథన్ గారు స్కూల్, అదే యు ఆర్ ఫ్రమ్ దట్ స్కూల్. సో ప్రదీప్ గారు డ్యూడ్ సినిమా కానీ లేకపోతే డ్రాగన్ కానీ వాట్ ఎవర్ లవ్ టుడే కానీ హీ డిస్టర్బ్ మెనీ జెన్సెస్ మైండ్ సెట్స్, లైక్ ఎమోషనలైజ్ చేసేసారు ఆయన సినిమాలతో. హీ హాజ్ జస్ట్ ఎమోషనలైజ్ విత్ దట్ రియాలిటీస్ వాట్ ఎవర్ హీ హ్యావ్ టుక్ ద స్టోరీస్. సో ఈ సినిమాలో అటువంటి పాయింట్ తెలుగు ఆడియన్స్కి తెలుగు యూత్కి కనెక్ట్ అయ్యే అటువంటి టైప్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఒకసారి మళ్ళీ చెప్పరా? తెలుగులో అడగండి, నేను వాళ్ళకి ట్రాన్స్లేట్ చేస్తాను. సో లైక్ ప్రదీప్ గారు ఏదైతే డ్యూడ్ కానీ లేకపోతే డ్రాగన్ కానీ ఏదైతే 2 ఫిలిమ్స్ ఉన్నాయో, లైక్ లవ్ టుడే ఆల్సో, అవి యూత్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేశాయి. లైక్ ఎమోషనల్ స్టేటస్లు పెట్టుకుంటూ కూర్చుంటారు డ్యూడ్ బీజిఎమ్స్ కానీ. సో అటువంటి టైప్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఈ సినిమాలో ఎటువంటివి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రమ్ ద డైరెక్టర్ అని చెప్పేసి అడుగుదాం. నీ ఒక్క క్వశ్చన్ ఎంత పని చేసిందరా? లాస్ట్ క్వశ్చన్ అన్నప్పుడే దేర్ ఇస్ వన్ మోర్ క్వశ్చన్. నేను చెప్తానండి ఆయన బదులుగా. సో ఇట్స్ అ వెరీ బేసికలీ చాలా రిలేటబుల్ ఫిలిం అండి. అండ్ దాంట్లో చాలా కొంచెం వైరల్ అయ్యే స్టఫ్ కానీ ఇంట్రెస్టింగ్ స్టఫ్ కానీ చాలా ఉన్నాయి. సో బేసికలీ ఏంటంటే ఒక బాబుకో జ్వరం వచ్చినప్పుడు ఇంజెక్షన్ ఇవ్వాలి. ఇంజెక్షన్ ఇవ్వడం అనేది రియాలిటీ. కానీ మనం ఆడిస్తూ బొమ్మలు చూపిస్తూ నవ్విస్తూ లాస్ట్లో ఆ రియాలిటీ, ఆ బాధ ఆర్ వాట్ ఎవర్ అనేది మెల్లగా చెప్పకుండా తెలియకుండా చేస్తాం. సో ఈ సినిమా కూడా అలాంటిదే. జీవి గారు సో మీరు చాలా బాగా తెలుగు అర్థం చేసుకుంటున్నారు, మాట్లాడుతున్నారు కూడా. వెన్ ఆర్ యూ గోయింగ్ టు ఏ స్ట్రైట్ తెలుగు మూవీ? అండ్ తెలుగులో ఎప్పుడు డబ్ చెప్తారు మీరు? Actually, I want to dub, but they didn't even ask me if you want to dub or not. At least for trailer, if they're given a chance, I would have dubbed for it. Because I sing in Telugu. I sing a lot of songs in Telugu. But I hope I will do a straight Telugu. I was actually offered few films, but I couldn't take it up. Like Dasara, they offered that Surya's role at that time. But then date, it didn't set that time. Maybe I will definitely like to act something in Can you Telugu. sing a song for us from the movie right now in Telugu? ఈవిడ కూడా బాగా పాడతారు. సో మీరిద్దరు కలిసి పాడండి బెటర్. హనుమంతుడు ముందు కుప్పిగంతు లేకూడదండి, ఆయన పాడు. మీరు స్టేజ్ల మీదే పాడారు కదా గౌరీ గారు. సార్ ఎంత కాదని కోస్టార్ అని చెప్పి అదొక లీనియన్స్ ఉంటుంది, కానీ ఆయన చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అండి. నేను గమనం. What song you want me to sing? Anything. We Telugu audience will accept anything. I'll sing one of my old song. Okay. Priyatama తిరుగులేని సౌందర్యమా, ప్రియతమా ఉరకలేసే వయ్యారమా, ప్రియతమా తరిగిపోని లావణ్యమా, నా కోసం నేలపైకి నువ్వు వచ్చావా,
ఆకాశం మంచు దాకా తీసుకెళ్తావా. Wow, superb, superb. And one last question for producers. Sir, how happy you are to produce this Happy Raja movie? Yeah, like the movie name, I just want to finish it really sweet and short. We are extremely happy. See, like I said, it's a story that is very rooted. Like, I think somebody asked, what is the difference in the movie here? So, there are a lot of, like our director said, there are a lot of layers in the movie. And the content is very strong. Because of which we were all the actors, everybody were able to perform even better. Because everybody from day one knew that this content would definitely work out really well. And it was all about executing it at the right time and, you know, putting it out to the audience at the right date. So as you can see, so like, because you asked a question to us, to the producers, as you can see, we've closed our OTT, that's a Digital India. And then music is by Sarigama, and then so pretty much almost everything is done pre-business itself, and we're very happy. So it's not just like so we believe in the content and the actors, technicians, everybody from day one they rooted for this movie. Like if you see our technicians who are not here today, they are like our invisible publicist. They promoted the movie each and every day to their, for example, if editor is there, he's editing, multiple movies. So a co-director of that movie might come, an editor of that movie might come. So they all, frame by frame, scene by scene, they love the movie so much that not just in Tamil Nadu, everywhere, even in here, the movie has some, expectation and hype is already created around the movie. And it's not just the hype alone. See, everybody who helped us in closing the pre-business, they watched the movie. Only if they liked the movie, they would have, offered that thing. Whether it is Amazon Prime or whether it's Maitri distributors, anybody. So we're very happy. And then I think all the audience also will be really happy. And it'll be a wonderful experience for everybody. So definitely come on 27th. And do watch in theaters. Yeah, thank you. Yeah. We are very, very happy. As you could see, the number of logos placed in our posters. And it's our debut. And getting all those brands and, making all those people trust on our project is very, very difficult as a debut production house. But we've done it, so we are very, very happy. And we are happy to have Happy Raj as our first film. And with so many names, like GV Sir, Gauri and everyone, Maitri distributing it in Telugu. What more can we ask for? We are very happy. Thank you. Thank you so much to all the media and advance ga congratulations Happy Raj team andarki kuda. Today our PR was our Vamshi Shekhar, event by UV Media. See all theaters on March 27. Thank you so much.